హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్స్ అయితే కలిసి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం గైస్. ఇవాళ డేట్ అయితే 12 సండే అనమాట. సో ఈ వీడియో మీరు చూసేసరికి కొంచెం లేట్ అవ్వచ్చు, ఎందుకంటే మేమైతే పండగకైతే ఇంటికి వెళ్తున్నాం అందువల్ల. అండ్ మీరైతే చూస్తున్న రోడ్లు అయితే ఎంత ఖాళీ ఉన్నాయి గైస్. అందరైతే పండగకైతే ఇంటికి వెళ్ళారు. ఆంధ్ర వాళ్ళు ప్లస్ మన తెలంగాణ వాళ్ళు కూడా అంత ఖాళీ ఉన్నాయి. సో ఆంధ్ర వాళ్ళు పర్మనెంట్గా అటే వెళ్ళిపోతే మనకైతే చాలా ప్లస్ మన జాబ్స్ కూడా చాలా ఉంటాయి గైస్. అంతే మీరైతే టెంపుల్ అయితే చూస్తున్నారు, చాలా ఖాళీ ఉంది గైస్. అందరూ ఊరికి వెళ్ళిపోవడం వల్ల ఎవరైతే ఎక్కువ రాలేదు. నాకైతే చాలా ఫస్ట్ టైం నేను చాలాసార్లు వచ్చాను, ఫస్ట్ టైం అయితే ఇంత పీస్ఫుల్గా అయితే చూశాను టెంపుల్ని, అంత పీస్ ఉంది. అండ్ మీరు కూడా దర్శించుకోవడానికి అయితే ట్రై చేయండి, వెళ్ళండి మీరు కూడా. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. మీరు చూసుకున్న లోపల టెంపుల్ అయితే ఎలా ఉంది, ఇదైతే మెయిన్ గర్భగుడి అనమాట గైస్. లోపల అయితే వీడియో ఎలా ఉంటుంది మీకైతే చూపిస్తాను, కొన్ని క్లిప్స్ వేసి. ఇవన్నీ అయితే మనకి టెంపుల్ ఏరియా. సో ఇందులో కూడా మాకు ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది గైస్. అందరూ అయితే ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల చాలా పీస్గా ఉందని అన్నారు. ఇదే మనకైతే మెయిన్ గర్భగుడి గైస్. మీకైతే కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. వీడియో అయితే ఎలా ఉండదు, లోపల చాలా బాగుంటుంది గైస్. మొత్తం గోల్డ్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎల్లమ్మ టెంపుల్ అయితే బావి మీద ఉంటుంది. ఇక్కడి నుంచి అయితే మనకైతే టెంపుల్ మొత్తం స్టార్ట్ అవుతుంది గైస్. లోపల దర్శనం అయినప్పుడు మనమైతే ఇక్కడి నుంచి అయితే ఈ వేలు అయితే వెళ్తాం. ఇక్కడైతే మనకైతే అన్ని చూస్తున్నారు, స్టాచ్యూస్ చాలా బాగున్నాయి, విగ్రహాలు ఆ గోడలకి. అండ్ అంతే మనకైతే చాలా రకాల టెంపుల్ కూడా ఉంటుంది లోపల. మీరైతే చూస్తున్నారు గైస్, పోషమ్మ ఆలయం ఇదైతే. అండ్ మన పక్కన నాగదేవత ఆలయం, అంటే మనకి బోనం వండినప్పుడు బోనం పెట్టే దేవత కూడా ఇక్కడ ఉంటుంది గైస్. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. చూస్తున్నారు ఇక్కడ బోనాలు సమర్పించే ప్లేస్ అని ఉంది ఇక్కడ గైస్. మనకైతే ఈ టెంపుల్ మొత్తంలో ఈ అమ్మవారు అయితే చాలా అట్రాక్టింగ్గా చాలా బాగుంది. మొత్తం గోల్డ్ పూత మనకైతే మిర్రర్ టైప్లో కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. మనకైతే లోపలికి అయితే ఎలా ఉండదు. సో మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.